అనగానే ఇప్పుడు ఆయనకు ఆశ్చర్యం వేసింది, వీళ్ళు మాట్లాడుతున్న ఏంటి పక్షులు అనుకున్నాడు. ఇప్పటిదాకా మాట్లాడలే, అన్నీ విన్నాయి. మొట్టమొదటి శ్రవణం వినాలి, రెండవది భాషణం, తర్వాత ఇంకా నైపుణ్యాలు రావాలంటే పఠనం, లేఖనం. వీటిని స్కిల్స్ అంటారు విద్య నేర్చుకునేవాళ్ళు. మామూలుగా వినకుండా మనకి ఏది రాదండి. కాబట్టి ఈ విని 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 ఒకరోజు అడిగాయి, ఇక ఎట్లాగో మనం ఇక్కడ వెళ్ళిపోవాలి, ఎంతకాలం ఉంటామని చెప్పేసి అనుకుని గురువు గారిని అడిగేసరికి ఆయన ఆశ్చర్యపోయాడు. నాకు ఆశ్చర్యంగా ఉంది, మీరు ఎలా మాట్లాడుతున్నారు, మీకు మనుష్య భాష ఎట్లా వచ్చింది అని అడిగాడు. పక్షులు మనుష్య భాషలో మాట్లాడవు కదా, పుట్టినప్పుడు మరి ఆ సౌండ్ అయితే రాలేదు, చిచి కుచి ఏదో సౌండ్ శబ్దాలు వినపడ్డాయి చిన్న పక్షులాగా. అలా పక్షి అరుపులే తప్ప మాట్లాడడం నేను చూడలేదు, మీరు సామాన్యమైన పక్షులు కాదు అని చెప్పేసి అనగానే, అయ్యా మీ వల్ల మేము రక్షణ పొందాము, పోషణ పొందాము, జ్ఞానాన్ని కూడా పొందాము అన్నాయి. ఇంకా ఆశ్చర్యపోయాడు ఆయన, జ్ఞానాన్ని ఎలా పొందారు? మీరు మీ శిష్యులే చెప్తున్నారు కదా, ప్రతి విషయాన్ని గ్రహించగలిగాం, మీకు ఎలా సాధ్యమైంది అని అడిగాడు. మీకు భాష వచ్చింది, మానవ భాష మాట్లాడుతున్నారు, తర్వాత విషయాన్ని వివరించగలిగి, వివేచించగలిగి, విశ్లేషించగలిగే శక్తి కూడా మీకు వచ్చేసింది. మీరు చక్కగా చెప్తున్నారు, ఇంత మర్యాదగా మాట్లాడుతున్నారు. ఈ మర్యాద, మనన, వినయం, విధేయత అనేవి సంస్కారవంతులకు, చదువు బాగా చదువుకున్న వాళ్ళకు. చదువు బాగా చదువుకుంటే సర్టిఫికేట్ అంటే సరిపోదండి. అందుకే ఓ పద్యంలో చెప్పారు, చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న నా చదువు నిరర్థకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్ పదనుగా మంచి కూర నలపాకము చేసిరనైనా అందు ఇంపొదెవడు నొప్పులేక రుచి పుట్టగనటయ్య భాస్కర. ఎంత రుచిగా చేసినా కూడా దాంట్లో కాస్త లవణం వేయకుంటే, ఉప్పు వేయకుంటే రుచి వస్తుందో రాదు కదా. అందుకే దాన్ని రుచి అంటారు, లవణాన్ని రుచి అని కూడా పేరు ఉంది దానికి. అలాగే నువ్వు ఎంత చదువుకున్నా, ఎన్ని సర్టిఫికేట్లు ఉన్నా, నేను ఫారెన్ రిటైర్డ్, ఇన్ని డిగ్రీలు సంపాదించాను, లండన్లో చదివాను, అమెరికాలో చదివాను, ఇక్కడ చదివాను, ఎక్కడ నువ్వు ఎక్కడ చదువు, నీకు సంస్కారం లేకపోతే ఆ చదువంతా వృధా. ఆ రసజ్ఞత అనేది సంస్కారం అన్నమాట. మంచి చెడు తెలుసుకునే వివేకం, పెద్దలను గౌరవించే వివేకం, తల్లిదండ్రులను గౌరవించే వివేకం, ఇవి కనుక లేకపోయినట్టయితే మనం చదివేందుకు. కాబట్టి ఆ సంస్కారం వీటికి ఉందని ఆయన గ్రహించి, అసలు మీరెవరు, ఏమిటి, పక్షులకు ఎందుకు పుట్టారు అని అడిగాడు. మీకు జ్ఞానం ఉంది కాబట్టి చెప్పగలరు, మనుష్య భాష మాట్లాడుతున్నారంటే నాకు ఇబ్బంది లేదు, చెప్పండి అని చెప్పేసి అడిగాడు. అప్పుడు చెప్పాయండి తమ వృత్తాంతాన్ని. పూర్వం శ్వానుకృష్ణుడు అనేటువంటి ఒక మహాముని ఉండేవాడు. ఆయన కుమారుడు సుకృషుడు అని ఉన్నాడు. ఆ సుకృషుని పుత్రుడమే మేము అన్నాడు. ఓహో, పేరు విని ఉన్నానే అన్నాడు. అంటే చాలా సీనియర్, ఈయనకంటే కూడా సీనియర్ అన్నమాట ఆ సుకృషుడు. అని మీరు పక్షులు ఎలా అయ్యారు ప్రశ్న వస్తుంది వెంటనే. మీరు ఋషులుగా ఉండాలి కదా, ఋషులుగా ఉండాల్సిన వాళ్ళు పక్షులు ఎలా మారిపోయారంటే, అయ్యా ఒకసారి ఏం జరిగిందంటే, మేము నలుగురం తండ్రి గారి పెరుగుతున్నాం, పెద్ద అయ్యాం, తండ్రి గారి సేవ చేస్తున్నాం, తండ్రి మాట వినడం, తండ్రికి అవసరమైనటువంటి పదార్థాలు తీసుకురావడం, చేయడం ఇవన్నీ చేస్తున్నాం. అలా ఉండగా మేము తండ్రి సేవ చేస్తున్న సమయంలో ఒకరోజు ఒక పక్షి వచ్చింది. ఆ ఇంద్రుడే పక్షి రూపంలో వచ్చాడు. అది ముందే చెప్పేస్తే సస్పెన్స్ ఉండదు మీకు. వృద్ధ పక్షి, ముసలి పక్షి వచ్చి ఆహారం లేనట్టుగా, తిండి లేక ఇబ్బందులు పడుతున్నట్టుగా ఉందన్నమాట. ఆ వృద్ధ పక్షి వచ్చేసి వాలింది. ఇంద్రుడే ఆ రూపంలో వచ్చాడు. తర్వాత ఎట్లాగో చెప్పాలి కూడా ముందే చెప్పేశాను. పక్షి రూపంలో వచ్చేసి, అయ్యా మీరు మహర్షులు, శ్రీకృష్ణుల వారు చాలా గొప్పవాళ్ళని తెలుసు, మీరందరికీ అన్నదానాలు చేస్తుంటారు, పదార్థాలు ఇస్తుంటారు, ఇతరులకు జ్ఞానం అందిస్తుంటారు, ఇలాంటి గొప్పవాళ్ళు కాబట్టి నాకు ఆహారం లేక చాలా కాలమైంది, ఆహారం ఇవ్వండి అని పక్షి అడిగింది. సరిగ్గా ఆశ్చర్యం వేసింది ఆయన. నీకు ఆహారం కావాలి కదా, నేను తప్పకుండా ఇస్తాను, నీకు ఎలాంటి ఆహారం కావాలి అని, నాకు నరమాంసం కావాలి అనేసి. నరమాంసం కావాలనేసరికి అక్కడ ఉండేవారు 5గురే కదా, లేదా శుక్రుని భార్య ఆయన 6గురు అవుతారు. వీళ్ళలో వాడు చచ్చిపోయి వాడు శరీరం ఇవ్వాలి వాడికి. మీకు అర్థమైపోయింది, సరే మంచిది, మాట ఇచ్చాను కాబట్టి తప్పను. ఆయన కుమారులారా, మీరు ఉన్నారు కదా, మీరు ఎవరైనా సరే మీ శరీరాన్ని ఇచ్చేయండి ఆ పక్షికి అన్నాడు.
అనగానే కొడుకులు ఒక నిమిషం ఆలోచించి, నాన్నగారు ఎవరన్నా ప్రాణం పోగొట్టుకుంటారు పక్షి కోసం, దానికి మాంసం కావాలంటే ఏదైనా తెచ్చిద్దాం, కానీ మనుషులు చనిపోయి దాని మన శరీరం దానికి ఇవ్వడం ఏంటి అని చెప్పేసి అన్నారు. వాళ్ళకి శరీరం మీద వ్యామోహం, జీవితం మీద లోభం, ఈ 2 గుణాలు ఉన్నాయి. ఉంటాయి, సహజం, ప్రతి మనిషికి ఉండాల్సిందే, లేకపోతే మన శరీరాన్ని కాపాడుకోలేము, జీవించలేము. ఆయన ఏమనుకున్నారంటే, నా కొడుకులు అంతా కూడా జ్ఞానులు కాబట్టి మా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారు కూడా శరీరం వదిలేంటే వదిలేస్తారనుకున్నాడు. అంత సులభంగా శరీరం మీద మమకారం పోదు, ఏ ఋషికైనా సరే, ఏ మునికైనా సరే, చాలా కాలం పడుతుంది. అనగానే అప్పుడు ఆయన కోపం వచ్చేసి, మీరు పక్షికి ఆహారంగా మట్టి కాలేకపోతున్నారు కాబట్టి మీరు 4 పక్షులై పుట్టండి అని చెప్పి చెప్పించాడు. తండ్రి శాపం అంటే శుక్రుషుడు చెప్పించాడు. చెప్పించిన తర్వాత అప్పుడు ఆ పక్షి రూపంలో ఉన్న ఇంద్రుడు అన్నాడు, అయ్యా నాకు ఆహారం ఇస్తాను కానీ నీ పిల్లల్ని చెప్పించాను, నా దానివల్ల నాకేం లాభం, నాకు నరమాంసం కావాలి కదా అన్నాడు. అంటే నన్ను తినేసే అన్నాడు. శుక్రుషుడు సామాన్యుడు కాదు, నా శరీరం నీకు కావాల్సింది తినేసే అన్నాడు. నేను బతుకున్న ప్రాణి ఎప్పుడు తినలేదు, చనిపోయిన తర్వాత తింటాను, నువ్వు చచ్చిపో అన్నాడు. ఎలా చచ్చిపోతారు? ఇప్పుడైతే ఏదో ఈ విషయం దాగి ఆ విషయం దాగి గురి వేసుకొని ఏదో చేసి చేస్తున్నారు, అట్లా బలవంతంగా చావకూడదు. యోగం చేత చనిపోదామని చెప్పి నిర్ణయం చేసుకున్నాడు ఆయన. శుక్రుషుడు నిర్ణయం చేసుకొని కళ్ళు మూసుకొని యోగంలో కూర్చున్నాడు. ఆయన యోగంలో కూర్చునేసరికి వీనికి భయం ఉంటుంది ఇంద్రుడికి. పొరపాటున ఈయన నిజంగా కనుక యోగంలో సంపన్నుడైతే ఆయన చనిపోవడం కాదు, ముందు నేను చనిపోతాను అనుకొని వెంటనే దాని రూపాన్ని ధరించి, మహానుభావ మీరు యోగంలో నుంచి బయటికి రండి అని ప్రార్థించాడు. ఎవరిది కంఠం చూశాడు, ఇంద్రుడు కనిపించాడు ప్రత్యక్షంగా. ఆ పక్షి ఎక్కడ పోయింది అన్నాడు. నేనే పక్షి రూపంలో వచ్చాను స్వామి, నన్ను క్షమించండి, మీరు నిష్ఠాగరిష్ఠులు, అన్నమాటకు నిలబెట్టుకునేటువంటి వాళ్ళు, ప్రాణమైన సరే ఇవ్వగలిగినటువంటి సమర్థులు, కాబట్టి మీకు నేను నా విద్యను ప్రసాదిస్తున్నాను, ఐంద్ర విద్య అంటారు. ఇంద్రుడికి ఎంత శక్తి ఉందో నీకు అంత శక్తి వచ్చేస్తుంది. స్వర్గంలో దేవతలంతా చెప్పినట్టు వింటారు. ఆ ఐంద్ర విద్యని ప్రసాదిస్తున్నానని చెప్పేసి వరం ఇచ్చాడు. ఇచ్చి వెంటనే ఆయన స్వర్గానికి వెళ్ళిపోయాడు. శుక్రుషుడు పాపం చూస్తున్నాడు, శాపం పొందారుగా పిల్లలు, వాళ్ళు బాధపడుతున్నారు. నాన్నగారు మీరేమో శపించేశారు, మీరు శాపాన్ని వెనుక్కో తీసుకోండి అని కాళ్ళ మీద పడ్డారు. ఇచ్చిన శాపం ఎలా వెనుక్కు తీసుకోవాలి? అది సాధ్యం కాదు. ఇది విధి నిర్ణయం. ఆయన మీరు పక్షులుగా జన్మిస్తారు, జ్ఞానాన్ని పొందుతారు. నిజమే తండ్రి, నువ్వు చెప్పినప్పుడే మేము ఆహారం అయితే అయిపోయేది ఆయనకు, మమ్మల్ని కూడా తినేవాడు కాదేమో, మేము కూడా యోగంలోకి కూర్చునేవాళ్ళమేమో, కానీ శరీరం మీద వ్యామోహం చేత, జీవితం మీద లోభ గుణం చేత ఇలా చేసాం, క్షమించండి ఇప్పటికైనా అని చెప్పి మాటికి ప్రార్థించారు తండ్రిని. తండ్రి అన్నాడు, పర్వాలేదు నాయన, మీరు పక్షి జన్మ ఎత్తినా కూడా జ్ఞానులుగానే ఉంటారు, మనుష్య భాష మీకు వస్తుంది, మీకు ఇబ్బంది ఉండదు ఎక్కడికి వెళ్ళినా కూడా. కాబట్టి ఆ జ్ఞానంతో ఉంటారు. ఆ తర్వాత మీకు ఆ పక్షి జన్మ కాగానే కొద్ది కాలం ఉంటుంది, పక్షి జన్మ 20 ఏళ్ళు ఉంటుంది, అందుకే మించి ఉండదు. ఒక కాకికి తప్ప మిగతా వాటికి ఆయుష్ ఎక్కువ ఉండదు. 20 నుంచి 30 ఏళ్ళు ఎంతో చెప్తారు. ఒక పక్షికి ఒక కొన్ని సంవత్సరాలు ఇస్తాను. కొన్ని జంతువులు అయితేనేమో 20 ఏళ్ళు, వీటికైతే 30, 40, 50 అట్లా ఉన్నాయి. ఒక కాకి మాత్రం 1000 ఏళ్ళు బతుకుతుందంటారు. అందుకే కాకి చిరకాలమున్న ఏ కార్యమగును, 1000 సంవత్సరాలు బతికి అది చేసేది ఉంది అంటారు. కానీ చేసేది ఉంది అని మన ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. ఇంకా పితృదేవతల రూపంలో కాకి వచ్చేసి ఆహారం కనుక తీసుకున్నట్టయితే పితృదేవతలు సంతోషిస్తారు. సరే, ఏదేమైనా కూడా ఇక్కడ వీళ్ళకు ఆయన చెప్పాడు, ఈ తర్వాత మీకు ఇక మోక్షమే, మీకు మళ్ళీ జన్మ ఉండదు, ధర్మపక్షులుగా ఉండండి, ఎవరికైనా కావాల్సిన జ్ఞానాన్ని బోధించండి, హాయిగా మీరు శరీరాలు భరించి ఈ శాపాన్ని భరించి చివరకు మోక్షాన్ని పొందుతారని చెప్పాడు. పరమసిద్ధి లభిస్తుందని చెప్పాడండి. ఆహా, ఇంతకన్నా ఏం కావాలి? ఇలా మునిగా ఉండి తపస్సు చేసి అది చేసి మళ్ళీ ఏదో జన్మ ఎత్తి మళ్ళీ చేసి సుఖాలు పడి ఇవన్నీ చేసిన దానికంటే నాకు మోక్షమే వస్తుందని చెప్పాడు. పరమసిద్ధి అంటే మోక్షమే, ఇంకా అంతకన్నా ఇంకేం లేదు. చాలా సంతోషపడి నా తండ్రి ఇంత అనుగ్రహం నా మీద చూపారు, చాలా సంతోషం అని చెప్పేసి అన్నారు అని చెప్పారు. ఆ ధర్మపక్షులే ఇప్పుడు వింధ్యపర్వతం కంధరంలో ఉన్నాయి. ఈ వృత్తాంతం అంతా చెప్పాడు ఎవరు? మార్కండేయ మహర్షి. చెప్పి నాయన ఇప్పటికే చాలా వృత్తాంతం చెప్పాను, నువ్వు వెళ్ళి ఆ పక్షుల దగ్గరికి వెళ్ళి అడుగు, నీ సందేహాలు తీరిపోతాయి అన్నాడు.
అనగానే జైమిని మహర్షి చాలా సంతోషపడ్డాడు. స్వామి చాలా సమయం తీసుకున్నారు ఇప్పటికే, ఇంకా నా సందేహాలు కూడా తీర్చాలని 2-3 రోజులు పడుతుంది. అయినా మిమ్మల్ని శ్రమ పెట్టాను, నన్ను క్షమించండి అని చెప్పేసి ఆయన నమస్కారం చేసి వెంటనే బయలుదేరాడు జైమిని మహర్షి కాంచి. జైమిని మహర్షికి మార్కండేయ మహర్షి చెప్పినటువంటి ఈ వృత్తాంతం ఇదంతా కూడా, అంటే ధర్మపక్షులు దిగిపోయి అడుగు నీ సందేహాలు తీర్తాయన్నందుకు ఈ కథలన్నీ చెప్పాల్సి వచ్చింది. చెప్పగానే సరే అని చెప్పేసి ఆయన అనుమతి తీసుకొని ఆయన ఏదో పండ్లు పొలవ చేతికి ఇచ్చారు. ఆ ముండ్లంతా ఎలా ఉంటారంటే ఎవరైనా వచ్చినా వెళ్ళినా చేతిలో పండ్లు పెడుతుంటారు. వాళ్ళు తినేవన్నీ పళ్ళే కదా, కందమూల ఫలాలు తప్ప ఇంకేం తీసుకోరు ఆహారం. కాబట్టి 2 పళ్ళు చేతికి ఇచ్చాడు. ఆయన ఎక్కడైనా మధ్యలో ఆకలిస్తే తినేసి హాయిగా వెళ్ళిపో అని చెప్పేసాను. ఈ జైమిని మహర్షి తక్కువవాడు కాదు, ఈయన వ్యాస శిష్యుడు. అయినా కూడా మార్కండేయ మహర్షి పెద్దవాడు కాబట్టి మరి అదిగి ఇచ్చేసాడు, పంపించేశాడు. ఈ జైమిని మహర్షి బయలుదేరి ఒకసారి కళ్ళు మూసుకొని తన తపశక్తిని ఉపయోగించి వింధ్యపర్వతం దగ్గరికి వెళ్ళిపోయాడు. నడిచిపోతే చాలా టైం పడుతుంది కదా, అందుకోసం తపశక్తిని కొంత ఉపయోగించాడు. ముందు సందేహాలు తీర్చుకోవాలి, మళ్ళీ తపస్సు చేసి సంపాదించుకున్న శక్తిని అని అనుకొని ఆయన పర్వతం దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ పర్వతం దగ్గరికి వెళ్ళిపోయేసరికి అక్కడ పక్షులు వేద పఠనం చేస్తున్నాయి. ఇది మాటలు వచ్చు కదా, మనుష్య భాష మాట్లాడుతాయి కదా. ధర్మపక్షులు 4 కూడా ఒక్కొక్క పక్షి ఒక్కొక్క వేదం చదువుతున్నాడు. ఋగ్వేదం ఋక్కులు చదువుతున్న పక్షి ఒకటి, యజుర్వేదం చదువుతున్న పక్షి ఒకటి, సామవేదం రాగాలు తీస్తూ పక్షులు మామూలుగా అరుస్తుంటాయి, మామూలు అరుపులు కావాలి. సామవేదం చదువుతున్న పక్షి ఒకటి, అధర్వ వేదంలో మంత్రాలు చదువుతున్న పక్షి ఒకటి. ఆ 4 వేదాలు చదువుతున్నటువంటి పక్షులు ఆ వేదాలు వినబడతాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ వేద ఘోష ఎక్కడి నుంచి వస్తుందని చూశాడు. ఆ వింధ్యపురం మీద చూసరికి అక్కడ పైన వాలి ఉన్నాయి, 4 పక్షులు చదువుతున్నాయి. ఓహో, పక్షుల నోట్ల నుంచి వస్తున్నాయి ఈ వేదధ్వని అని చెప్పి అనుకొని వాటి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశాడు. అవి ఆహ్వానించాయి. రండి మహర్షి, మీరు సామాన్యులు కాదు, వ్యాస మహర్షి శిష్యులు, మీరు అట్టి వాళ్ళు రావడం మా అదృష్టం, ఈరోజు మా అతిథిగా వచ్చారు రండి అని చెప్పి ఆహ్వానించారు. అతిథి మర్యాద అనేది ఒకటి మన దాంట్లో ఉంది కదా, అతిథి దేవో భవ అని. తల్లిదండ్రులు, గురువు, ఈ 3 తర్వాత అతిథిని కూడా గౌరవిస్తాం. సరే, ఇప్పుడు అతిథిని గౌరవించే సదుపాయాలు లేవనుకోండి, ఉన్నా కూడా మనం నిజమైన అతిథి కాదో మనకు తెలియదు. ఈ అతిథి పేరు మీద వచ్చేసి దోచుకుపోయే రోజులు వచ్చేసినాయి. కలియుగం కదా, ఈ కలియుగ ధర్మం ప్రకారంగా కొంచెం ఇబ్బందికరం. అయినా కూడా మనం అతిథిగా వచ్చినామని మనం తోచినంత సహాయం చేసి పంపించడం, ఇంత భోజనం పెట్టడం, ఓ పండు పొలం ఇచ్చి పంపడం మంచిది. సరే, మొత్తానికి ఈయనకు అర్ఘ్యపాద్యాలు ఇచ్చేసి మాటల ద్వారానే అని మాట్లాడుతున్నాయి. కానీ పాపం పక్షులు ఎగిరి ఏం చేస్తే 2 పండ్లు అవేవో తీసుకొచ్చి అక్కడ పడేయగలరు అంతే. అడిగిన తర్వాత అప్పుడు ఈయన ప్రశ్న అడగడం మొదలుపెట్టాడు. మీరు ఎందుకు వచ్చారో మాకు తెలుసు అన్నాయి పక్షులు. అమ్మో బాబోయ్, వీటికి ఎంత జ్ఞానం ఉంది, ఇంకా నేను నా ప్రశ్నకు సమాధానం చెప్పడం సులభంగా చెప్పేస్తే అనుకొని ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాడు. 4 ప్రశ్నలు అడిగేశాడు. ముందు చెప్తున్నాం కదా 4 ప్రశ్నలు. 1, పరమాత్మ వాసుదేవుడు నిర్గుణుడై ఉండి కూడా సగుణుడై శరీరాన్ని ధరించడం ఎందుకు, మనిషిగా పుట్టడం ఎందుకు? మొదటి ప్రశ్న అడగానే చెప్పడం మొదలుపెట్టాడు. పక్షులు ఓ పక్షి తర్వాత పక్షి 4 పక్షులు సమాధానం చెప్తాయి. మొదటి పక్షి చెప్తుంది అనమాట, నాయన నారాయణుడు అనే మాట విన్నావు కదా, నార అంటే జలం, నార అంటే జ్ఞానం అని కూడా అర్థం ఉంది. నార అంటే జలం, అయనం అంటే నివసించడం. ప్రళయకాలంలో జలంలో నివసిస్తాడు కాబట్టి ఆయన నారాయణుడు అని అన్నారు అని చెప్పి ఇక మొదలుపెట్టింది ఆ పక్షి. మొదలుపెట్టి ఈ నారాయణుడు సగుణ రూపం, నిర్గుణ రూపం 2 రూపాలతో కూడా ఆయన 4 మూర్తులుగా ఉంటాడు. అసలు ముందు భగవతత్వం తెలుసుకుంటే అదేంటో తెలుస్తుంది. ఈ రూపాలు ఎందుకు వచ్చాయి, ఎవరు ఆ నారాయణుడే అవతారాల ఇదే కాదా తెలిసిపోతుంది మనకు. సగుణ రూపం, నిర్గుణ రూపం ఈ 2 రూపాలతో 4 మూర్తులుగా ఉంటాడు. ఈ 4 మూర్తులు ఏమిటి అని చెప్పంటే 4 రూపాలు ఏమిటి అంటే చెప్తాడు. మొదటిది వాసుదేవమూర్తి. వసు అంటే నివసించడం అర్థం. వసతి, వసనం, నివసించడం అని అర్థం. వాసుదేవమూర్తి ఈయనకు మనం రూపాన్ని కల్పిస్తాం, కానీ ఈ రూపము, వర్ణము ఇవన్నీ కూడా కల్పనామయాలు.
మనం కల్పించుకునేవి. ఈ ఆకారంలో ఉంటాడు దేవుడు అని మనం కల్పించుకున్నాం. ఆయనకు రూపం ఉండదు. వాసుదేవుడికి అయితే రూపం ఉండదు. ఆ రూపం శుద్ధ రూపం ఏకమాత్రం, శుద్ధంగా ఉంటుంది, ఒకే రూపం ఉంటుంది. దాన్ని మనం దర్శించడం కష్టం. అంతటా వ్యాపించుంటాడు ఆయన. సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి వాసుదేవుడు మొదటిది ఈ మూర్తి. రెండవది పాతాళంలో సర్పరూపంలో ఉంటాడు. పాతాళం కింది లోకం, అన్నిటికంటే కింది లోకం. నేను చెప్పుకున్నాం, భూలోకం, భూవర్లోకం, సువర్లోకం, మహర్లోకం, తపోలోకం, సత్యలోకం, బ్రహ్మలోకం అని పైన 7 లోకాలు, కింద అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళం. కోపం వచ్చినప్పుడు అంటారు కదా, తొక్కితే పాతాళానికి పోతామని. మనం తొక్కితే పాతాళం కాదు కదా, భూమిలో కూడా పోదు. ఈ లోకాలను దాటి చివరిలో ఉన్న లోకం పాతాళ లోకం. 14 లోకాల కింద ఉంటుంది. ఈ పాతాళంలో సర్పరూపాన్ని ధరించి సంకర్షణుడు అంటారు. మనం అన్ని పేర్లు చెప్తుంటాం, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః అని చెప్తుంటాం. కానీ ఒక్కొక్కదానికి ఒక విశేషం. ఈ సంకర్షణుడు అనే రూపంలో పాతాళంలో సర్పరూపంలో ఉండి ఈ భూభారాన్ని అంతా వహిస్తున్నాడు. భూభారాన్ని వహించే రూపం అది. అంటే ఆదిశేషుడు భూమిని మోస్తున్నాడని మనం చెప్తుంటారు మామూలుగా కథలాగా. ఈ ఆదిశేషుడు అంటే ఈయనే నారాయణ అవతారం, దాంట్లో వేరే ఏం కాదు. కాబట్టి ఆయన సంకర్షణుడు అంటారు. మొదటి ఆయన వాసుదేవుడు, అంతటా వ్యాపించి ఉండేవాడు. సర్పరూపంలో ఉండి భూమిని మోసేవాడు 1000 తలలతో, ఆయన సంకర్షణుడు. ఇక మూడవ మూర్తి ప్రద్యుమ్నుడు, ప్రద్యుమ్న మూర్తి. మన ప్రద్యుమ్న అంటే మన కథలో వచ్చే ప్రద్యుమ్నుడు కాదు, కృష్ణుడు ఎక్కువ కొడుకు కాదు. ఈ నారాయణుడికే ఇంకో రూపం ప్రద్యుమ్న మూర్తి అని. ఈయన ఎప్పుడు కూడా ధర్మ సంస్థాపన కోసం, ప్రజాపాలన కోసం అవతారాలు ఎత్తుతూ ఉంటాడు. అవతారాలు ఎత్తే నారాయణ రూపమే ప్రద్యుమ్న రూపం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని చెప్పాడు భగవద్గీతలో. అందుకే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ప్రతి యుగంలో కూడా ఆయన ఏదో రూపంలో అవతరిస్తాడు. అవతరించి అధర్మం బాగా పెచ్చరిల్లినప్పుడు అధర్మ పనులందరినీ సంహరించి ధర్మాన్ని స్థాపిస్తాడు. అది ప్రద్యుమ్న రూపం. మూడవది మనకు కనపడే అవతారాలు ఇదనమాట. కృష్ణుడు మనుషుడుగా వచ్చిన, రాముడు మనుషుడుగా వచ్చిన ఈ రూపమే, ప్రద్యుమ్న రూపమే ఈ అవతారంగా వచ్చింది. తర్వాత చివరిది 4వది అనిరుద్ధమూర్తి. ఈ అనిరుద్ధుడు అంటే మనకు ప్రద్యుమ్నుడి కొడుకు అనిరుద్ధుడు, అసలు అది వేరు, ఆ అనిరుద్ధుడు కాదు. ఈ అనిరుద్ధమూర్తి మొత్తం ప్రళయం ఏర్పడేటప్పుడు జలంలో ఆదిశేషునిపై పడుకొని ఉంటాడు, శేషశయ్యపై పడుకొని ఉంటాడు. ఆ శేషశయ్యపై పడుకొని ఉండి ఆయన మళ్ళీ ఆయన సంకల్పం కలిగినప్పుడు సృష్టిని ప్రారంభిస్తాడు. సృష్టికి మూలమైన రూపం ఈ అనిరుద్ధమూర్తి రూపం. ఇలా 4 రూపాలుగా ఆ పరమాత్మ యొక్క తత్వం ఉంటుంది. దీంట్లో పూర్తి నిర్గుణ రూపం వాసుదేవ రూపం, సత్వరూపం సంకర్షణ రూపం, అవతారాలు ఎత్తేటువంటి రూపం ప్రద్యుమ్నమూర్తి, అనిరుద్ధమూర్తి ఏమో మొత్తం ప్రళయం ఏర్పడినప్పుడు ఆయన ఒక్కడు మాత్రమే ఆదిశేషుని మీద పడుకొని ఉంటాడు. తర్వాత సృష్టిని ఆయనే చేస్తాడు. కొన్ని వేల సంవత్సరాలు గడిచిన తర్వాత మళ్ళీ సృష్టి చేస్తాడు. ఇలా 4 రకాలుగా ఉంటాయి. అందుకే పరమాత్మ నిర్గుణుడై ఉండి కూడా సగుణ రూపాన్ని ధరిస్తాడు. మనుష్య రూపాన్ని కూడా అవతారాలు దీనికోసం ధర్మ సంస్థాపన చేస్తాడు అని చెప్పేసి మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పాడు. తర్వాత రెండవ ప్రశ్నకు రేపు మనం సమాధానం చెప్పుకుందాం. ఇవాళ ఆపేద్దాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.